బోధలు, కొంతమంది దైవ సేవకులు ఇప్పుడు ఈ అంత్య దినాలు, ఇది రాకడ దినాల్లో బోధలు కూడా చెడ్డ బోధలు వచ్చేస్తాయి అంట. వాక్యములో ఉన్నది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటిగా ఉంటుంది, వేరుగా చెప్తారు. అర్థమైందా? ఇటువంటి బోధలు కూడా వచ్చేసింది. ఇటువంటి బోధలు కానీ మనం విన్నామనుకో, అందులో పడ్డామనుకో, మా పాస్టర్ గారు ఇలా చెబుతున్నాడు, ఈ బోధ ఎందు ఇది బాగుంది అని దాన్ని అనుసరించి ఆచరించారనుకో. ఎందుకంటే మన చెవులు దొరక చెవులు అన్నమాట. మంచి బోధకు మనం తలొక్కం, చెడ్డ బోధకే మనం తలొక్కుతాం. కాబట్టి ఎట్టంటి బోధలు వచ్చేసినాయి తెలుసా? కమ్మగా త్రాగొచ్చు అనే బోధలు కూడా వచ్చేసింది. ఏంది కమ్మగా తాగి కూడా బల్లారాధనలో పాలు పంచుకోవచ్చు అనే బోధలు వచ్చేసినాయి ఇప్పుడు. దానికి కూడా చెబుతున్నారు. దానికి కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు ఎందుకు రాయబడ్డాయో అవి ఒకందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తే వీళ్ళు దాన్ని ఒకందుకు మార్చుకొని చక్కగా మనం తాగి కూడా బల్లారాధనలో పాల్గొనవచ్చు అనేటటువంటి బోధలు. ఇలా చాలా రకాలైన బోధలు. యేసు దేవుడు కాదని, యెహోవాయే దేవుడని, నీకు అర్థం కాదులే, చాలా ఉన్నాయి ఇందులో. ఇవన్నీ వచ్చేసి చాలామంది వీటికి ఆకర్షితులైపోయి వీటిల్లో పడిపోయారు. వీటిలో పడిపోయి ఇక ఇప్పుడు మందిరాలు వదిలిపెట్టేసి ఇళ్లలో కూర్చొని ఆ బోధలెంట వాటికి ఆకర్షితులైపోయి ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ఇవన్నీ వినే బదులు నేను చెప్పే సలహా ఏంటంటే, కమ్మగా బైబిల్ వినండి. ఎంత బాగుంటుందో, హ్యాపీగా వాక్యం వినపడింది మీ చెవులకి. చక్కగా వాక్యం వినొచ్చు.